ఆత్రేయపురంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకలు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సారథ్యంలో జాతీయ స్థాయిలో పడవల పోటీ కూడా జరిగింది. సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా అనేక ఉత్సవ కార్యక్రమాలు నిర్వహించి గాలిపటాల ఉత్సవం కూడా జోరుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి శ్రీనివాస్, విప్ దాట్ల బుచ్చిబాబు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి దురాని అందిస్తారు. పెద్దపీట వేస్తూ రాష్ట్రమంతా సంక్రాంతి ఉత్సవాలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ సంబరాలని అంబరాలంటే విధంగా మన రావులపాలెం కొత్తపేట నియోజకవర్గంలో చూసుకుంటే కనుక ఆత్రేయపురంలో చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందం నిర్వహిస్తున్న కార్యక్రమం మాత్రం నభూతన భవిష్యత్తుగానే ఉందని చెప్పాలి. సాంప్రదాయాన్ని గుర్తు చేయడంతో పాటు కోడి పందాలు ఒకటే కాకుండా కేవలం సాంప్రదాయం అంటే రకరకాల అంటే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఉత్తేజపరచాలన్న ఒక్క లక్ష్యంతో ఎమ్మెల్యే బండారు సత్యానంద గారు చేసిన కృషి మాత్రం నిజంగా గొప్పదిగాని చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే ఆత్రేయపురంలో చూసుకుంటే పడవల పోటీలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకంగా విశేష గుర్తింపు పొందారని చెప్పాలి. కేవలం పడవ పోటీలే కాకుండా డ్రాగన్, టైక్వాండో ఇటువంటి పోటీలతో పాటు అనేక రకాల ఇక్కడ ఆటల పోటీలు, గాలిపటాలతో పాటు అనేక విధమైన ఆటలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్రేయపురానికి మంచి పేరు తీసుకొచ్చారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక పరంగా అభివృద్ధి చెందాలి, కొన్ని ప్రాంతాలని అభిలషిస్తుందో ఆత్రేయపురం కేవలం పోతరేకులకే కాదు ఇటువంటి పందేల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాల కంటే ఈ ఏడాది చాలా ఘనంగా నిర్వహించడం, అందుకు రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక పరంగా కూడా ప్రోత్సాహం అందించడంతో పాటు ఇక్కడ రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర హోంమంత్రి అనిత, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అలాగే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస్ కూడా ఇచ్చేశారు. ఇక్కడ అనేక మంది ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యి పర్యాటక పరంగా ఇలా ఆత్రేయపురాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతోటి ఇక్కడ చక్కటి కార్యక్రమాల నిర్వహణ కూడా చేస్తున్నారు. అయితే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పర్యాటక పరంగా పూర్తిగా ఇక్కడ స్థాయిని గుర్తిస్తామని, అనేక వేడుకలకు వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటున్నారు. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక ముఖ్యంగా సంక్రాంతి సంబరాలతో పాటు ఏదైతే ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు, అలాగే ఏదైతే జానపద కళలు కానీ, హరికథ కానీ ఇలాగే అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా పర్యాటకులు ఉత్తేజపరిచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నిర్వహించే కార్యక్రమాలు మాత్రం స్థానికులని కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన పర్యాటకులను కూడా, అలాగే అతిథులు ఎవరైతే మన జిల్లాకు ఇచ్చేశారో సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా కన్విన్స్ చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. విడుదలని చిన్నతో నదీం గంధురాని ఆత్రేయపురం.